దేవుడు ఒక కుక్కని తయారు చేసి ఇలా అంటాడు, నువ్వు ద్వారం ముందు కూర్చొని వచ్చిపోయే అపరిచితులని అరుస్తూ ఉండు, దీనికోసం నీకు 20 సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, నేను 20 ఏళ్ల పాటు ఎలా అరుస్తూ ఉండగలను, నాకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చాలు అని అంటుంది. దానికి దేవుడు సరేనని తదాస్తు అని దీవిస్తాడు. ఆ తర్వాత దేవుడు కోతిని తయారు చేసి, నువ్వు నీ కోతి చేష్టలతో భూమి మీద మనుషులందరినీ సంతోషపెట్టు, దీనికోసం 20 సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను అని చెబుతాడు. దానికి ఆ కోతి 20 సంవత్సరాల పాటు కోతి పనులు చేస్తూ ఎలా ఉండగలను, నాకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చాలు అని అంటుంది. సరే తదాస్తు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు ఆవును తయారు చేసి, నువ్వు వెళ్ళి మనుషులకు సహాయం చేసి పిల్లలకు పాలివ్వు, దీనికోసం నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అని చెబుతాడు. దానికి ఆవు, 60 సంవత్సరాల పాటు చాకిరీ చేయడం నా వల్ల కాదు, నేను చెయ్యలేను స్వామి, నాకు కేవలం 20 ఏళ్ళు చాలు అని అంటుంది. దానికి దేవుడు సరే తదాస్తు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు ఒక మనిషిని తయారు చేసి, నువ్వు భూమి మీదకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆనందంగా జీవించు, బాగా తింటూ తాగుతూ సంపర్కంలో పాల్గొంటూ నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించు, దీనికోసం నీకు 20 ఏళ్ల ఆయుష్ని ఇస్తాను అని చెప్తాడు. దానికి మనిషి, కేవలం 20 ఏళ్ళేనా, ఇది చాలా తక్కువ స్వామి అని అంటాడు. నాకు ఆవు వదిలేసిన 60 ఏళ్ళు, కుక్క మరియు కోతి వదిలేసిన 20 ఏళ్ళు, మిగిలిన 80 ఏళ్ళు నాకే ఇవ్వండి అని అడుగుతాడు. దానికి దేవుడు నవ్వుతూ సరే అని దీవిస్తాడు. ఈ విధంగా మనిషి మొదటి 20 ఏళ్ళు ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్లు గడుపుతాడు. ఆ తర్వాత 40 ఏళ్ల ఆవులాగా గొడ్డు చాకిరీ చేస్తారు. ఆ తర్వాత 10 ఏళ్ళు ముసలి కోతి వేషాలు వేస్తూ పిల్లల్ని ఆడిస్తారు. ఇంకా వయసు మళ్ళాక కుక్కలాంటి ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళని అరుస్తూ ఎప్పుడూ గుణకుతూ జీవిస్తారు. చిన్న వయసులో అవ్వాతాతలు మీకు ఈ కథ చెప్పారో లేదో కామెంట్ చేయండి.